15 కేజీలు చేపలు 15 కిలోలు పసుపు ఇది సాల్ట్ అండి. ఈ సాల్ట్ ఇందులో కొంత వేసి తర్వాత మళ్ళీ గ్రేవీలో వేసుకోవాలన్నమాట. ఆయిల్ అండి, ఆయిల్ వేస్తాను, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరి అంతే. ఆయిల్ ఎందుకు వేసావు ముందే? ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తేనే అదే దీనికి ఏమిటంటే మంచి పట్టేస్తుంది. ఇప్పుడు ఆ మసాలా అంటే ఆడాడా ఇట్లా లేకుండా మంచిగా స్మూత్ గా వస్తుంది అన్నమాట. అంటే కారము ఇష్టం అంటే కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. అందులో మిర్చి ఉంటుంది కూడా కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో కొంచెం వేసా, మళ్ళా కొంచెం పులుసులో కూడా వేయాలన్నమాట. అయితే జీలకర్ర మెంతి పొడి కూడా కొంచెం వేస్తాను, తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాం. నీట్ గా ఇట్లానే చేస్తాం ఎన్ని వంటలైనా ఎన్ని కేజీలైనా. సో ఇలానే రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ వాడు. అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి హోటల్ రన్ అవుతుంది. 35 ఇండస్ట్రీ మా హోటల్లో మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆయిల్ వేస్తానండి. మళ్ళీ కొంచెం వేరే కొంచెం పెట్టాలా అప్పుడు శనగపప్పు, నువ్వులు లైట్ గా వేయించి మిక్సీ పట్టి అనమాట. ఇది అడుగు అంటకుండా కలుపుతా ఉండాలన్నమాట. పట్టిన అయితే పచ్చి కొబ్బరి వేసి మంచి పట్టాము. పచ్చి కొబ్బరి పచ్చి వాసన పోయిన దాకా అంతా కలిపి ఇట్లా ఉడకబెట్టాలన్నమాట కొంచెం. ఎందుకంటే చేపల్లో మనం కలపైతే కాదు కదా, అందుకోసం ఏరే ఉడకబెట్టి మనం కొంచెం నీళ్లు లాగా చేస్తే పోసుకున్న తర్వాత మనం అనుకోనుక చేసేసుకోవచ్చు అనమాట. చేప నీరంతా బయటకు వచ్చిందండి. ఇప్పుడు చింతపులుసు పోసుకున్నాం. చింతపులుసు ఇప్పుడు మంట లేకుండానే నేనేం చేస్తానంటే ఈ చింతపులుసు పోసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉంచుతా ఇట్లా. ఎందుకంటే చేప అడుగు ఇప్పుడు తాలింపు అయింది కదా, తాలింపు అయినప్పుడు అడుగు అంటకుండా ఈ నీళ్లు పోసినప్పుడు అడుగుది నానుద్ది. నానినప్పుడు ఈ చేప ముక్క చెదరదు అనమాట. అట్లా అందుకోసం ఒక 2 నిమిషాలు మంట కూడా అవసరం లే. మనం చిన్న గిన్నె అయితే మనం మసికొడతోటే కలపచ్చు. ఇప్పుడు ఇది పెద్దది కదా, మళ్ళీ కారం కొంచెం వేయాలన్నమాట. సాల్ట్ ఎందుకు కంగారు పెడతారు నాకు అర్థం కాదు. రా ఏడి పట్టుకో పొమ్ము దొల్లేను వాడు పోయిందంటే పట్టుకో ఇట్లా ఓపటమే. అయ్యో అటు ఎక్కువ పడుతుంది, ఆపుకోలేము, చాలా బరువు ఉంది. మంట తగలటం లేదు కదా, ఆవిరితో చుట్టుముక్కలు ఉడకాలిగా, ఆవిరితో ఉడుకుద్ది.
మా ఛానల్లో ఇంత పెద్ద క్వాంటిటీ మేము చేస్తున్నాం. అది మా పెద్దమ్మ చేస్తుంది మా హోటల్లో. సూపర్ ఉంటుంది అనమాట. అసలు ఎట్లా ఉంటదంటే ఊరిపోవటం కాదు, మళ్ళా తినవ్వాలా, మళ్ళా ఆర్డర్ చేస్తారు. సో టేస్ట్ చూడాలంటే వచ్చేయండి సాగర్ హోటల్. ఎక్కడ ఉందో తెలుసా? ఖమ్మం నుంచి బైరా రోడ్ లో తనికల్లా కొలిచర్ల మధ్యలో ఉంటుంది. సో రండి, ఎంజాయ్ చేయండి. ఇది గరం మసాలా. గరం మసాలా ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కొంచెం వేయించుకొని కొట్టుకున్న పొడి. వెల్లుల్లి కూడా ఉంది, ఎల్లిపాయ కూడా వేసాం. వెల్లుల్లి కూడా సువాసన అదిరిపోతుంది. అయిపోయిందా అమ్మా? చేపల కూర రెడీ అయిపోయిందండి. రెడీ, చేపల కూర రెడీ. సూపర్ ఉంటది అనమాట. అసలు ఇది ఈ రోజు ఆపి రేపు పొద్దున్నే తింటే మామూలుగా సూపర్ 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 అనమాట. ఎక్కువ అన్నం ఉండగా అన్నం లేదా కలపాలి కదా, ఇప్పుడే కదా వేసింది పులుసు. పెట్టు బాగుంది, చాలా బాగుంది.